ఈరోజు 4వ రోజు సాయంత్రం చాలా మంది జంటలు కూర్చున్నారు అందరూ. అయితే ఇంక రేపొద్దున నిమజ్జనం చేసేస్తారు. అందుకని ఈరోజు అంత ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. 108 రకాలు నైవేద్యాలు పెట్టారు స్వామికి. మొన్న ఆగస్టు 15కి ఏర్పాటు చేసిన పోటీల్లో గిఫ్ట్లు వచ్చిన అందరికి గిఫ్ట్లు ప్రజెంట్ చేశారు. చాలా వైభవంగా జరిగింది ఈరోజు. అయితే మనం ఈరోజు శ్రీ గణపతి తత్వం అంతరార్థమును గరికి గురించి చెప్పుకుందాం. తలచితనే గణనాథుని, తలచితనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితనే హేరంబుని, తలచిన నా విఘ్నములను తొలగొట కొరకనని. ఇక్కడ ప్రాచీన కాలం నుండి నేటి వరకు కూడా ప్రతి పనికి వినాయకుడిని అనుసరించి అదో నిర్విఘ్నో పరిసమాప్యార్థం గణపతి పూజాం కరిష్యాని చెబుతూ విఘ్నాలను తొలగించమని, కార్యసిద్ధి కోసం అధో పూజ్యో గణాధిప గణపతిని మొదటిగా ఆరాధించడం జరుగుతుంది కదా. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి కాబట్టి అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలవాలే గాని కోరిన కోరికలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవతమట. గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. ఓంకార ప్రణవనాద స్వరూపుడు మహాగణపతి. నామమంత్రాలకు ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభకార్యాలకు ముందు గణపతి పూజ తప్పక ఉంటుందని చెప్పుకున్నాం కదా. గణపతి పుట్టిక జ్యోతిష శాస్త్ర అన్వయంగా గా అంటే బుద్ధని, నా అంటే జ్ఞానం అని. గణాధిపతి అయిన విఘ్నేశుడు బుద్ధిని ప్రసాదిస్తే సిద్ధి ప్రాప్తిస్తుందని భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు ఆవిర్భవించాడనమాట. ఒక భద్రమైన పదం భాద్రపదం, ఒక శ్రేష్కరమైన స్థానం అన్నమాట. ఏమిటదంటే జీవిత గమ్యమైన మోక్షం. ఒక శుక్లమైన తేజోరూపం అది. చతుర్థి అనగా చవితి. జాగృత్ స్వప్న సుషుప్తులనే 3 అవస్థలను దాటిన తర్వాత 4వది తురియ అవస్థ. నిర్వికల్ప సమాధి. ఆయన నక్షత్రం హస్త నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు, విజ్ఞాన ప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి 6వ రాశి కన్యా రాశి. ఈ షష్టమ అంటే 6వ భావం శత్రు రుణ రణ రోగాలను తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ జాగృత స్వప్న సుషుప్త అవస్థలు అంటే ఒక ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. జాగృత అంటే మనం జాగ్రత్తగా ప్రవర్తించేదంతా. స్వప్నం అంటే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నాలు అనుభవిస్తాం, అది పూర్తిగా నిద్రపోతున్నట్టు కాదు. సుషుప్త అవస్థ అంటే అసలు ఎంతో ప్రశాంతంగా పడుకుంటుంది, సుషుప్త అవస్థ అన్నమాట. ఆ 3 అవస్థలు దాటేదే తురియ అవస్థ. మనం మెడిటేషన్ ద్వారా సమాధి ప్రాణాయామ సమాయుక్తం చేయడం వల్ల ఆ తురియ అవస్థకి వెళ్తాం. అంటే మనం బాడీ తేలికైపోయి ఆ వ్యవస్థ తురియ అవస్థ అనేది పరమాత్మ పట్టుకునే అవస్థ అన్నమాట. ఇది మామూలు వాళ్ళకి తెలియకపోవచ్చు అని చెప్తున్నా.